హలో ఫ్రెండ్స్, డే టు జోర్దాన్ బ్లాగ్ అయితే స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక మంచి క్రిస్పీ కంటెంట్ ఉండబోతుంది. మనమైతే ఈరోజు ట్రిప్ని మన కొరియన్ ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేశాను. అమ్మాయిలు మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి, ఎందుకంటే కే డ్రామా ఈ మధ్య తెగ ఫేమస్ అవుతుంది. సో కొరియన్లతో మాట్లాడి వాళ్ళకి మన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అని ఈ వీడియోలో నేను కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. పక్కా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం ఉమ్కాయిస్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, యాక్చువల్గా మాకు వేరే ప్లాన్ అయితే ఉంది. మాకు ఈ కొరియన్స్ పరిచయం అయ్యి ఒక 3 days మనం కలిసి ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. ఎందుకో కాదండి, కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుందని. వీళ్ళ ప్లాన్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం ట్రావెల్ చేద్దాం, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. మనం కూడా ఓకే, మనకంటే పెద్ద ఐడియా లేదు. సో వాళ్ళు ఆల్రెడీ ట్రావెలర్స్ అనమాట, కొంచెం రీసెర్చ్ చేసి వచ్చారు. సరే గుంపులో గోవిందా అని చెప్పి వాళ్ళతో పాటు అయితే మనం జర్నీని స్టార్ట్ చేసాం. మనకు కనిపిస్తున్న యూనివర్సిటీ యార్ముక్ యూనివర్సిటీ అనమాట. మా కొరియన్ ఫ్రెండ్స్లో ఒక పర్సన్ ఇక్కడ ఆల్రెడీ ఒక 1.5 year ఏదో కోర్స్ అయితే చేశాడంట. సో తనకి ఈ లొకేషన్స్ గురించి మంచి ఐడియా ఉంది. తనని ఈ లొకేషన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, మా యూనివర్సిటీని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అండ్ ఇది ఆన్ ద వే. ఇక్కడ కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాం కాబట్టి బస్సులు చేంజ్ అవుతూ ఉండాలి. ఈ చిన్న బ్యాగ్ ఈ ట్రిప్లో మాకు బరువు అయిపోయింది. నువ్వు పట్టుకొని ఓకే. ఎర్లీ మార్నింగ్ లేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. వీళ్ళు కొరియన్ ఇక్కడ ఆల్రెడీ 1 year ఉన్నారని చెప్పారు కదా, ఇక్కడ బెస్ట్ ఫుడ్ ఏముందని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ యూనివర్సిటీలో చాలా మంది కొరియన్స్ సమ్ రీసెర్చ్ కోర్సెస్ అయితే చేస్తున్నారనమాట. అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న జ్యూస్ షాప్కి అయితే తీసుకొని వచ్చారు. ఇది చాలా ఫేమస్ అంట, చాలా డెలీషియస్ డ్రింక్స్ అయితే ఉంటాయని చెప్పి తీసుకొచ్చారు. డెలీషియస్ డ్రింక్స్ అంటే వేరే ఏదో అనుకున్నారు, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెసే. బాగా డిస్కస్ చేసుకొని ఏం తాగాలో డిసైడ్ అయ్యి ఆర్డర్ అయితే చేసాం అనమాట. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ వాళ్ళు చేసిన డెకరేషన్ కానీ అండ్ కలర్ థీమ్ కానీ చాలా అంటే చాలా నచ్చింది. ఈ ఓల్డ్ అండ్ వుడెన్స్తో ఓల్డ్ ఐటమ్స్ పెట్టి చాలా మంచిగా అయితే డెకరేట్ చేశారు. జ్యూస్ వచ్చే గ్యాప్లో మేము కొంచెం పాలిటిక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. పాలిటిక్స్ గురించి ఏముంది, ఆ రోజు వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి సౌత్ కొరియాలో. సో దాని గురించి కొంచెం డిస్కషన్ వచ్చింది. మనం ఇంకా ట్రిప్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేసు ఉమ్కాయిస్ అంటారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. ఒక చరిత్రలోకి మనం వెళ్ళి చూసుకుంటే దీన్ని గదారా అని పిలిచేవారు. చూడ్డానికి ఇప్పుడు ఏదో చిన్న పల్లెటూరులాగా మారుమూల ప్రాంతంలా ఉంది కదా, కానీ ఇది చాలా చాలా కీలకమైన పట్టణం అన్నమాట. దాని గురించి నేను బ్రీఫ్గా మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేసు జోర్దాన్కి నార్థన్ రీజియన్ కార్నర్లో ఉంటుందన్నమాట. ఈ పట్టణానికి ఒక పక్క సిరియా దేశం, ఇంకొక పక్క పాలస్తీనా ఇజ్రాయెల్ ఉంది కదా, ఈ మూడుని సరిహద్దులుగా కలిగి ఉంది. గలిలియా సముద్రం కూడా దీని పక్కనే ఉంటుంది. ఈ ప్రాంతానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఏంటి అంటే, రోమన్ చక్రవర్తుల టైంలో దీన్ని గదారా అని పిలిచేవారు. గదారా అంటే మీనింగ్ ఏంటంటే బలమైన కోటలు గల పట్టణం అని. ఈ కోట నమూనానైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కోట చాలా యుద్ధాల్లో చాలా ప్రాముఖ్యతనే కలిగి ఉంది. ఎందుకంటే ఎటు సైడ్ నుంచి ఎవరు యుద్ధం చేయాలన్నా దీని మీద ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు యుద్ధంలో ఆధిపత్యాన్ని కలిగి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇది అంత బలమైన కోట. ఎందుకంటే ఒక సైడు ఈ కోట చాలామంది చేతులనే ఆధిపత్యాన్ని మార్చిందని చెప్పొచ్చు. అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ, నెబతేనియన్లు కానీ, పాలస్తీనియన్లు కానీ, సిరియా వాళ్ళు కానీ, జోర్దాన్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పట్టణం. వ్యాపారంగా చూసుకున్నా, యుద్ధ ప్రాతిపదిక పరంగా చూసుకున్నా ఈ పట్టణానికి అంత ప్రాముఖ్యం ఉంది. ఒక చారిత్రకారులు ఈ పట్టణాన్ని ఎలా ప్రస్తావించారంటే, ది స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ ఇన్ ద రీజియన్ అని గొప్పగా చెప్తారు. ఎన్నో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల తర్వాత కూడా ఈ కోట ఇంత దృఢంగా నిలబడిందంటే మనం ఊహించుకోవచ్చు ఇది ఒకప్పుడు ఇంకా ఎంత ప్రాధాన్యతని బలిష్టతని కలిగి ఉంది అని. పూర్వం 93వ సంవత్సరంలో నెబతేనియన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఒమండా దగ్గర నుంచి అరబ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, కామన్ ఎరా 636వ సంవత్సరంలో ద బ్యాటిల్ ఆఫ్ యార్ముక్ అనే యుద్ధంలో అరబ్లు అయితే ఆధిపత్యాన్ని సంపాదించుకుని ఈ ప్రాంతాన్ని వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. 749వ సంవత్సరంలో గలిలియా భూకంపం వల్ల ఈ పట్టణం అయితే చాలా డ్యామేజ్ అయితే జరిగింది. తర్వాత కూడా ఈ పట్టణాన్ని తిరిగి నిర్మించడం అయితే జరిగింది. 11వ శతాబ్దం వరకు అయితే చూసుకుంటే ఈ ప్రాంతంలో కొన్ని చర్చిలు, మసీదులు అన్నీ కట్టిన ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి. 13వ శతాబ్దానికి దీన్ని ముకాయిస్ అని పేరు పెట్టారు. 15వ శతాబ్దానికి
కాయిస్ అని దీని పేరైతే చేంజ్ అయింది. 15వ శతాబ్దంలో ఒత్తమన్ అదే టర్కీ ఎంపైర్ అయితే దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇందులో అంత గొప్ప చరిత్ర ఈ పట్టణానికి ఉన్నప్పటికీ కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ వెళ్ళింది. కానీ ఈ కోటగల ప్రాంతం మాత్రం డైల్యూట్ అవుతూ వచ్చింది. మీకు గమ్మత్తైన ఒక విషయం చెప్పనా, ఒత్తమన్ ఎంపైర్ టైంలో ట్యాక్స్ రిజిస్టర్లో ఒక విషయం అయితే నమోదు చేయబడింది. ఆ టైంకి 15వ శతాబ్దానికి అంటే 1596 అంటే 16వ శతాబ్దానికి దగ్గరలో అప్పుడు ఈ ప్రాంతంలో 21 కుటుంబాలు 15 బ్యాచులర్లు ఉన్నారనమాట. అందులో 3 క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఫ్యామిలీలు అయితే కలిసి ఉంటున్నారు. ఈ ప్రాంతంలో 25% ట్యాక్స్ అయితే వాళ్ళు పే చేస్తున్నారని నమోదు చేయబడింది. వాళ్ళ మేజర్ ఇన్కమ్ వచ్చేసి అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. చుట్టూ ఉన్న ప్రాంతం చూడ్డానికి ఎంతో పచ్చదనంగా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. మీకు కూడా నచ్చిందా? ఒక్క లైక్ ఒక కామెంట్ అయితే పెట్టండి. రోమన్లు ఎక్కడ పరిపాలించినా నేను చాలా కోటలు అయితే చూశాను. రోమన్ థియేటర్ లేకుండా వాళ్ళ కోట అయితే పరిపూర్ణం అవ్వదండి. నేను మీకు ఒక రోమన్ థియేటర్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. బహుశా రోమన్లకి వినోదం అంటే చాలా ఇష్టమేమో. నేను మీకు ఇప్పుడు రోమన్ థియేటర్ని అయితే చూపిస్తాను. నాకు ఈ ప్రాంతం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంతో చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే కలిగి ఉంది. ఈ శిథిలావస్థమైన ఈ ప్రాంతం కొన్ని రూములు, ఇల్లులు, ఒకప్పటి కేఫ్ అంటే రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను రండి. దీని ముందు దారి ఎట్టుందో అర్థం అవ్వడం లేదు. ఈ మొత్తం గేట్లు అయితే వేసేసి ఉన్నాయి. ఇది కూడా థియేటర్ ఎంట్రన్స్, రోమన్ థియేటర్ ఎంట్రన్స్. ఇంకా ముందు పక్క ఏమన్నా ఎంట్రన్స్ ఉందేమో చూద్దామండి. ఇక్కడైతే మనకు ఒక ఎంట్రన్స్ దొరికింది. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఎగ్జాక్ట్ థియేటర్ స్టేజ్ మీదకి అయితే వెళ్తాం అనమాట. ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంది. ఆ ఎంట్రన్స్ ఆడిటోరియం అంటే కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి దారి. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ స్టేజ్ వైపు అయితే వెళ్తున్నాం. ఇది స్టేజ్ అనమాట. ఇక్కడ ఉండి స్టేడియం మీద నుంచి పాట పాడామంటే స్టేడియం అంతా దద్దరలే. ఎడే ఓ పాట పాడమంటారా? స్టేడియం అంతా దద్దరలిపోయేలా స్టేజ్ కామెంట్ చేయండి. ఒక పాట చూపిస్తాను, ఒక పాట. కంగారు పడకండి, పాట ఏం పాడను. కానీ నాకు రోమన్ కట్టడాల్లో చాలా నచ్చే విషయం ఏంటంటే యాక్యురసీ, క్యాలిక్యులేషన్ అనేవి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి. యాజ్ ఎ ప్రొఫెషన్ నేను ఒక ఇంజనీర్ని కాబట్టి కొన్ని చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తాయి. ఆ రోజుల్లోనే ఇంత ప్రెసిషన్తో ఎలా కట్టారు అని. ఇది మొత్తానికి థియేటర్ వ్యూ. ఇది థియేటర్ బయట నుంచి. అండ్ రోమన్ కట్టడాల్లో మీరు ఎక్కువగా ఇలాంటి స్తంభాలను అయితే చూస్తుంటారు. మరి అది దేనికి సింబలో నాకు తెలియదు, కానీ నేను చాలా చూశాను. చాలా ప్రాంతాల్లో ఇలాంటి స్తంభాలని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఓకే, అక్కడ రాసింది ఈ ప్రాంతం గురించి. ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో చిన్న గుడారాల్లా ఉన్నాయి, చిన్నవి షాపుల్లా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇంతకుముందు అమ్మేవాళ్ళంట. వర్తక వ్యాపారాలు జరుగుతాయి థియేటర్ బయట రైట్ సైడ్లో అని రాస్తుంది. షాప్ చూసారా? మరి ఆ రోజుల్లో రెంట్ ఎంత కట్టించుకున్నారు. ఇప్పుడు రెంట్ అంటారా, ట్యాక్స్లే పోతాయిలేండి. బిజినెస్ బాగానే జరిగిద్దట్టుంది. షాపులు చాలానే ఉన్నాయి చూడండి. 1, 2, 3 ఆ చివరి వరకు ఇలాంటి షాపులు ఉంటూనే ఉన్నాయి. ఆ చివరి వరకు. ఫైనల్గా మనం తిరిగి ఒక మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. అమ్మాయిలు, మీ సంగతి మర్చిపోయాను. మీ కొరియన్ల గురించి చెప్తానని చెప్పాను కదా. నేను వాళ్ళని అడిగాను అనమాట. ఎస్పెషల్లీ మా తెలుగు వాళ్ళు, అదే ఇండియన్స్, ఈ మధ్య డ్రామాలు చాలా పాపులర్ అవుతున్నాయి కదా, ఏంటి మీ ఒపీనియన్ దీని గురించి అని అడిగాను. వాళ్ళు చెప్పిన సమాధానం విని నాకు షాకింగ్ అనిపించింది. ఏంటంటే తప్పేముంది, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఆదరణ ఉంటుంది, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. నాకు తెలిసి మీ దగ్గర పెద్ద సీరియల్స్ లేవేమో, అందుకే మాకు కొరియన్ నుంచి మంచి ఆదరణ వస్తుంది అని చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. పాపం వీళ్ళ కార్తీక దీపం సీరియల్ గురించి తెలియదట్టుంది. అది తెలుసుంటే ఈ మాట మాట్లాడరు. వంటలక్క చంపేసిద్ది వీళ్ళని. ఫైనల్గా వ్యూ పాయింట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఉండండి అమ్మాయిలు, ఒక 2 minutes ఈ లొకేషన్ గురించి చెప్పేసి మళ్ళీ మీ టాపిక్ అయితే వస్తాను. పక్కా చివరి వరకు చూడండి. అక్కడ కనిపిస్తున్నదే సీ ఆఫ్ గెలిలియా. అదే జీసస్ క్రైస్ట్ నీళ్ళ మీద నడిచాడు కదా, ఆ సముద్రం అదే అన్నమాట. మనకి ఈ కుడివైపున కనిపిస్తున్నది సిరియా దేశం. ఆ సీ ఆఫ్ గెలిలియాకి అవతల పక్కన ఉన్నది పాలస్తీనా ఆర్ ఇజ్రాయెల్. ఈ 3 కలయిక ఈ ప్రాంతం, అందుకే ఇంత ప్రాముఖ్యత ఈ ప్రాంతానికి.
నాకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని సీ ఆఫ్ గెలిలియా అంటారని చెప్పాను కదా, అది సముద్రం కాదండి, అది ఒక మంచినీళ్ళ సరస్సు. కానీ దాన్ని ఎందుకు సముద్రం అని పిలుస్తారో నాకైతే దాని చరిత్ర గురించి ఐడియా అయితే లేదు. ఎందుకంటే దీని గురించి బైబిల్లో కూడా మెన్షన్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా దాని సముద్రం అని ఎందుకు పిలుస్తారో తెలియదు. అద్భుతమైన విషయం ఏంటంటే మన డెడ్ సీ ఉంది కదా, అది అతి సాంద్రమైన ఉప్పుతో కలిగి ఉంటుంది. అది భూమికి అతి లోతట్టు ప్రాంతం, దాని తర్వాత లోతట్టు ప్రాంతం ఇది. కానీ అదేమో ఉప్పుతో ఉంది, ఇదేమో మంచినీళ్ళు. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అసలు చాలా ఊహకందంది నాకైతే. మీకేమైనా తెలుసుంటే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇది దగ్గరగా సముద్ర మట్టానికి 200 మీటర్ల లోతులో ఉంది ఆ గెలిలియా సముద్రం అనేది. ఇది కూడా డెడ్ సీ కూడా అంతే. ఈ రెండిటికి దూరం కూడా పెద్దగా లేదు, నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఉంటుంది రెండు ప్రాంతాలు. కానీ అదేమో ఉప్పుతో, ఇదేమో మంచినీళ్ళు. అద్భుతమే కదా. మరి మనకి ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇదే సిరియా దేశం. ఈ లోతట్టు వ్యాలీలో కొన్ని ఏదో విలేజ్ అయితే ఉన్నట్టుంది. నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిందంటే రిఫ్యూజీ క్యాంప్స్ అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. రిఫ్యూజీ క్యాంప్స్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ జరుగుతుంది కదా పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ మధ్య. అక్కడి నుంచి వలస వచ్చిన రిఫ్యూజీలకి ఇక్కడ వీళ్ళు క్యాంప్గా ఏర్పాటు చేయబడింది అని వాళ్ళు చెప్పారు లోకల్ వాళ్ళు. ఎగ్జాక్ట్గా అయితే తెలియదన్నమాట. ఓకే, మనమైతే ఇప్పుడు తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడదాం. అమ్మాయిలు మీ టాపిక్కే వస్తున్నాను. మర్చిపోయా, వంటలక్క దగ్గర ఉన్నాం కదా. దీని గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అవునండి మా కొరియన్ డ్రామాస్ చాలా డ్రామాటిక్గా ఉంటాయి, అందుకే ఎక్కువగా మీ ఇండియన్ అమ్మాయిలు లైక్ చేస్తున్నారు. అండ్ కేపాప్ సింగింగ్ కూడా చాలా ఫేమస్ అయ్యింది. మీ దగ్గర ఇంత సింగర్లు లేరా అంటే మేము చాలా ఇండియన్ సినిమాస్ చూస్తాము అండ్ మాకు అవి నచ్చుతాయి. ఎస్పెషల్లీ మీ యాక్షన్ సీన్స్ నాకు చాలా ఇష్టం. అలా అని చెప్పి ఇండియన్స్ రియల్ లైఫ్లో అలా ఉంటారంటే ఉండరు కదా. ఇది కూడా అంతే, డ్రామాస్లో అలా ఉంటారు. కానీ ఇండియన్స్కి మాకు సిమిలర్గా ఉండేది ఏంటి అంటే ఫ్యామిలీస్కి మేము చాలా ప్రయారిటైజ్ ఇస్తాము. మీరు కూడా ఇండియన్స్ అలానే ఉంటారు. కానీ ఈ డ్రామాస్లో కానీ ఈ డ్రామాస్లో కొంచెం డ్రామటైజ్గా ఉండడం వల్ల అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ, కేర్, రెస్పాన్స్ ఇలాంటివి చూపించడం వల్ల వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. బట్ రియల్ లైఫ్లో అందరు అలా ఉంటారంటే ఇది చాలా ఇంపాసిబుల్ ఎవరికైనాను అని చెప్పారనమాట. ఇది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే. ఓకే, అందరు ఇలా ఉంటారని నేను అనట్లేదమ్మాయి. ఇంకా చాలా డీటెయిల్స్ అయితే అడిగాను, చాలా డిస్కషన్ కూడా చేసుకున్నాం. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా వాటి గురించి నేను పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనం ఈ లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లేస్లో ఏదో కేఫ్లా ఉంది. ప్రజెంట్ అయితే కేఫ్ ఉంది, కానీ ఇంతకు ముందు ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది. వీళ్ళు ప్రాథమిక అవసరాలన్నిటినీ ఈ కోటలోనే సమకూర్చుకున్నారు. నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంతకుముందు స్కూల్లో ఏదో మరి. ప్రజెంట్ అయితే దీంట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే ఉందన్నమాట. దాని లోపల ఎంట్రన్స్ లేరు. బయట వచ్చేసి కేఫ్ ఉంది. ఈవినింగ్స్ ఇక్కడ కొంచెం సింగింగ్, లైటింగ్ ఇవన్నీ పెట్టి మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుందని వాళ్ళు చెప్పారు. కానీ మాకు తెలియదు కదా, మేము మార్నింగ్ అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఓకే అండి, ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. మనం ఇక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్దాం అని అనుకుంటున్నాం. ఈ వెళ్ళే టైంలో మాకు పెద్ద మోసమే జరిగింది. మీరు ఈ వీడియోని చూడండి, ఈ మోసం ఏంటో తెలిసిపోతుంది. ఈ కొరియన్ ఫ్రెండ్స్లో ఒక పర్సన్ ట్రావెలర్ అని చెప్పాను కదా, అతను దగ్గరగా ఒక 60-70 దేశాలు అయితే తిరుగున్నాడు అనమాట. ఆ పర్సన్ కానీ లేకపోయి ఉంటే ఖచ్చితంగా మేము గుండు కొట్టించుకునే వాళ్ళం మోసంతో. ఈ ప్లేస్ అన్ని విధాల అవసరాలకు అనుగుణంగా కట్టారు. కింద సైడ్ వ్యాలీలో పంటలు పండడానికి అనుకూలంగా ఉన్నాయి. ఈ పైన ఏమో ఇది ఉంది కదా, ఇవి స్కూల్స్ అండ్ ఇల్లులు, నివాసానికి ఇల్లులు, ఇలా ఈ కట్టడాన్ని అయితే కట్టుందనమాట. సరే, మనం ఇంకా మోసం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. తిరిగేసి అలసిపోయాం కాబట్టి వెళ్ళేసి చికెన్ రోస్ట్ అయితే తినేసాం. అదే అండి మన కేఎఫ్సీలా ఉంటుంది అనమాట. గట్టిగా తింటే కానీ మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయలేమని చెప్పి ఫుల్గా అయితే తిని స్టార్ట్ అయ్యాం. మోసం ఏంటని చెప్పాను కదా, మన వాళ్ళు ట్రావెల్ కోసం అని చెప్పి బార్గెన్ అయితే స్టార్ట్ చేశారు. మాట్లాడుకున్నాం, ఒక రేటు మాట్లాడుకున్నాం, క్యాబ్లో తీసుకున్నాం, స్టార్ట్ అయ్యాం. క్యాబ్ తీసుకొని ఒక 1000 అదే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ క్యాబ్ వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కేటప్పుడు 1000 రూపాయలని మాట్లాడుకున్నాం. కొంచెం దూరం పోయిన తర్వాత 1200 అన్నాడు. ఇంకొక 5 నిమిషాల తర్వాత 1500 అన్నాడు. ఇంకొక 5 నిమిషాల తర్వాత 2500 అంటున్నాడు. ఇక్కడ మాకు లొకేషన్లో తీసుకెళ్ళొద్దు, ఇక్కడే డ్రాప్ చేయండి, దించేయండి అని చెప్తే 5000 కట్టండి, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇంకా అప్పుడు ఆ ట్రావెలర్ని ఏం చేశాడంటే, దిగేయండి మీరు వెళ్ళండి నేను వస్తా అని చెప్పి మమ్మల్ని చేతిలో ఒక 1000 రూపాయలు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు.
ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. రేపు డెడ్ సీలో వ్లాగ్ అయితే అద్భుతంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సబ్స్క్రైబ్, లైక్, సబ్స్క్రైబ్.